ఒకళ్ళ కోసం మనం బతకడం లేదమ్మా. మన బతుకు మనది. లోకులెప్పుడూ మన బాధల్లో ఉంటే నవ్వుతారు, మన సంతోషంగా ఉంటే ఏడుస్తారు. ఇదేనమ్మా సమాజం. నా సుఖ సంతోషాలు నావి. ఇన్నేళ్ళొచ్చిన నాకు ఓ వ్యక్తిత్వం, ప్రేమ, అనురాగం లాంటివి ఉంటాయని తెలియని మనిషి మా నాన్న. లండన్ని కొత్తని కదరా మేము అడిగేది. మాట మాత్రమైనా మాతో చెప్పకుండా ఇంత అర్జెంటుగా లండన్ ఎందుకు వెళ్తున్నావు అని. అవునా, మాటిచ్చారు. మీకిచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్నారు. మీకిచ్చిన మాట కోసం పెళ్లినాడే బయటికి పంపాల్సిన తరంగిణ్ణి ఇంట్లో ఉండనిచ్చాను. మాట కోసం సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండాలనుకున్నారు. కానీ కళ్ళ ముందు ఆ తరంగిణి కనిపిస్తుంటే ఇరిటేషన్గా ఉంది నాన్న. అందుకే ఒక సంవత్సరం పాటు హాయిగా లండన్లో గడపాలనుకుంటున్నారు. దయచేసి ఈ విషయంలో ఎవరు ప్రశ్నలు వేయకండి ప్లీజ్. అర్జున్, అబద్ధం చెప్పి నీకు పెళ్లి చేసింది నేను, మీ నాన్న. ఆ పిల్ల ఏం నేరం చేసిందనరా అంత ఇరిటేషన్గా ఉంది? ఇష్టం లేని మనిషితో నేను కాపురం చేయలేనమ్మా. ఎవరికి రా ఇష్టం, నీకా తరంగనికా? ఆవిడి గారికేంటి? ఆవిడికి ఇష్టమే, నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఏమిటమ్మా నీ ఈ క్రాస్ ఎగ్జామినేషన్? నాకు కాకరకాయ కూర అంటే ఇష్టం లేదు, క్యారెట్ సూప్ అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే ఏమని చెప్పరు? నో ఆన్సర్. ఐఎమ్ లీవింగ్ బై లండన్ టుడే ఈవినింగ్ ఫ్లైట్. దట్స్ ఆల్. ఏమండి, వాణ్ణలా వదిలేస్తే ఎలాగండి? ఏం చేస్తాం కవిత? వాడికి మన మాట వినడు. వాడిని ఆపటం మన తరం కాదు. ఏమండి, అలా అంటే ఎలాగండి? సంవత్సరం, అయ్యో సంవత్సరం వాడు అక్కడే ఉండిపోతే ఏమండి, వాణ్ణి సజీవంగా కూడా తెచ్చుకోలేమండి. ఎలాగండి? ఏం చేస్తాం? మనకి భగవంతుడు అంతే రాసి పెట్టాడేమో. అత్తయ్య, ఏంటి అలా చూస్తున్నారు? అంతా నేను విన్నాను మావయ్య. ఆయన రేపు లండన్కి వెళ్లారు. ఏంటో మనం అనేది? అవును మావయ్య, ఆయన్ని నేను ఆపుతాను. నువ్వా? అవునత్తయ్య, నేనే. అమ్మా, వాడి సంగతి నీకు తెలీదు. ఆయన సంగతి నాకు తెలియకపోవచ్చు, నా సంగతి కూడా ఆయనకి తెలీదు. ఆయన ప్రయాణం నేను ఆపి తీరుతాను. నమస్తే అన్నయ్య గారు, మీకోసమే మానసు వచ్చింది. మానసు తిరిగి బయలుదేరిందే, ఇంకా ఇంటికి రాలేదా? ఇంకా రాలేదు అన్నయ్య గారు. కాసేపట్లో వచ్చేస్తుందమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇదిగో ఇప్పుడే వచ్చారు. మరేం లేదమ్మా, మా బావగారు చెల్లాయి కూడా ఇప్పుడే వచ్చారు. వస్తుంటే వాళ్ళ కారు చెడిపోయి లేటుగా వచ్చారు. అయ్యో పాపం, ఈ ప్రయాణంలో కారు చెడిపోతే మీ చెల్లిగారు బావగారు బాగా ఇబ్బంది పడుంటారనుకుంటాను. మా బావగారు పెద్ద డాక్టరు, అలాంటివన్నీ ఆయనకి లెక్కలేదు. పైగా దుఃఖలాంటి మనిషి. డాక్టర్ అయినంత మాత్రాన లెక్కలేదంటే ఎలా అండి?
పైగా ఆయన మీరు అలా అంటుంటే మీ చెల్లెలు గారి కోపం వస్తుంది కదా. మా బావగారు అలా అనుకోరులేండి. వైజాగ్లో డాక్టర్ శరత్ కుమార్ అంటే దేవుడు డాక్టర్ అని పేరు. డాక్టర్ శరత్ కుమార్ గారు మీ బావగారా? ఏ మీకు తెలుసా? వారిని ఎప్పుడూ చూడలేదు. మా మరిదికి పెద్ద ఆపరేషన్ చేసి బతికించారట ఆ డాక్టర్ గారు. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం నేను మా ఊరెళ్ళినప్పుడు మా మరిదిగారు చెప్పారులేండి. అది సరే, సాయంత్రం లగ్నాలు పెట్టుకోవడానికి వస్తున్నారు కదా అన్నయ్య గారు? సాయంత్రం వరకు ఎందుకమ్మా, 2 గంటల్లో అక్కడ ఉంటాం. శుభం అన్నయ్య గారు. అమ్మాయి మానస, వాళ్ళ బావగారు కూడా వచ్చేసారట. ఇంకో 2 గంటల్లో వస్తున్నారట. నువ్వు త్వరగా తయారయ్యరమ్మా, చాలా పనులున్నాయి. వెళ్ళు. అలాగే ఆ. ఏంటిది? భక్తులు పెద్దగా ఎవరు లేరు? ఇదొక సాధుగారు కట్టించారు. దర్శనానికి అందర్నీ లోపలికి అనుమతించరు. చాలా స్ట్రిక్ట్. దేవుడికి కూడా రెస్ట్రిక్షనా? అవును, పక్షానికి కొన్ని రోజులే అనుమతిస్తారు. మరి మనమెలా వచ్చాం? ఆ సాధుగారు పోయిన తర్వాత ఈ గుడి అజమాయిషి తాతాజీ చూస్తున్నారు. అందుకే మనం రాగలిగాం. ఏమిటో ఈ గుడికంత విశేషం? మనం ఈ గుళ్ళో ఏదైనా తలుచుకొని ఈ పళ్లల్లో ఉన్న అక్షింతలు తల మీద వేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నా మానస తిరిగి నా దగ్గరికి రావాలంటే కూడానా? మరణించిన వాళ్ళని తిరిగి బతికించమని ఏ మనిషి కోరుకోడు. తన బతుకుల మార్పు కోసం కోరుకుంటారు. అసాధ్యాలను ఎవ్వరూ ఆరాధించరు. సరే, నువ్వేమని కోరుకున్నావు? నీ గాయం త్వరగా నయం అవ్వాలని కోరుకున్నాను. మరి నువ్వు? నా గాయమే కాదు, నీ గాయం కూడా మానిపోకూడదని కోరుకున్నాను. గౌరీ, ఈ దేవత మీద అంత నమ్మకం ఉన్న నువ్వు అలా ఎందుకు కోరుకున్నావు? నమ్మకం ఉంది కాబట్టే అలా కోరుకున్నాను. అంటే నీ ఉద్దేశం? నీ గాయం మానకపోతే నువ్విక్కడే ఉండిపోతావు. అలాగే నా గాయం మాననంత వరకు నా మీద అభిమానం, అనురాగం అలాగే ఉండిపోతాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చా? అవును, ప్రేమ కూడా పిచ్చి లాంటిదే అని అంటారు కదా. గౌరీ, నువ్వు చాలా పొరపడుతున్నావు. నీకు చాలాసార్లు చెప్పాను, నా మనసులో మానసుకు తప్ప మరెవరికీ స్థానం లేదని. కానీ మానస చచ్చిపోయింది. నా మనసులో బతికే ఉంది. మనసులో ఉన్న మనిషి నీ జీవితానికి తోడుగా రాలేదు. నాకెవరి తోడు అక్కర్లేదు. ఇన్ని రోజులు నీకు తోడు నీడగా నేనున్నాను. అది కేవలం మానవత్వంతో నువ్వు చేసిన మేలు, అంతేగాని నీ జీవితంలో భాగాన్ని పంచలేనంటావా? ఆహా, పంచలేను, ముమ్మాటికి పంచలేను. అయినా పర్వాలేదు, నిన్ను ప్రేమించడం మానను. గౌరీ! గౌరీ, నన్ను అర్థం చేసుకో. మానస నా వల్ల చనిపోయింది కాదు, చంపబడింది. ఆమెకు నా వల్ల అన్యాయం జరిగింది. మరో మనిషిని ఆమె స్థానంలో కనీసం నేను ఊహించుకోలేను. నేను కాదనిలేదే. మరి నన్నింకా ప్రేమిస్తున్నానంటున్నావు? అవును.
నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్తున్నానా? కావచ్చు, నా మెళ్ళో నువ్వు పసుపు తాడు కట్టకపోవచ్చు, కానీ నేను చనిపోయే వరకు నా మెడ మీద ఈ మచ్చ మానదు. ఇదే నువ్వు కట్టిన తాళనుకుంటాను. తాళి అనేది 10 మంది మధ్యలో వేద మంత్రాలతో ఇద్దరి మనసుల్ని ఒకటి చేసేది, అంతేగాని రక్తాన్ని చిందించి గాయం మానిన మచ్చ కాదు. తాళి కట్టించుకున్న వాళ్ళందరి జీవితాలు ఆనందంగా ఉండవే. కొందరి మాంగల్యాలు చేదు గుర్తుగా మిగిలిపోతాయి. నాది అలాంటిదే అనుకోవచ్చుగా. నో, నా వల్ల నీ ఫ్యూచర్ చేదు జీవితంగా మారకూడదు. అయితే నన్ను పెళ్లి చేసుకో. నీతో వాదించడం చాలా కష్టం. నేను వెళుతున్నాను. నా మీద కోపంతోనా, ప్రేమతోనా? రెండూ కాదు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. మానస, ఏదో ఇంతవరకు లాక్కొచ్చాం, ధైర్యంగా ఉన్నాం. నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఆ డాక్టర్ గారి ఎంట్రీ ఏమిటో. అన్నిటినీ తట్టుకోవడానికే సిద్ధపడ్డాం. ఇప్పుడు భయపడితే ఎలా? మానస, నీ గుండె నిబ్బరాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఆ డాక్టర్ నిర్మల్కి ట్రీట్ చేశారని చెప్తున్నావు. నిర్మల్ చనిపోయాడన్న విషయం తెలిసిన మనిషి. ఆంటీ వాళ్ళు రాగానే నిర్మల్ విషయం ఎత్తకుండా ఉండలేదు. నిర్మల్ చనిపోయాడన్న విషయం ఆ ఇంట్లో తెలిస్తే మొత్తం తారుమారైపోతుంది. ఎంతగా ఆలోచించినా ఈ డెడ్లాక్ ఓపెన్ చేయటం చాలా కష్టంగా ఉంది మానస. నో, ఈ పరిస్థితిని ఎలాగైనా ఎదుర్కొంటాను. ఎలాగమ్మా? నేను వాళ్ళు రాకముందే డాక్టర్ గారిని కలిసి ఇక్కడ పరిస్థితులు వివరంగా చెప్తాను. మంచి పనికి వాళ్ళు తప్పకుండా సహకరిస్తాననే నమ్మకం నాకుంది. నిజమే, కానీ వాళ్ళు ఇంకో 2 గంటల్లో బయలుదేరుతున్నారే. అయితే ఈలోగానే నేను కలుస్తాను. వస్తాను. హాయ్ జాన్, ఐఎమ్ దేర్ విత్ ఇన్ 48 hours. అర్జున్, ఏంట్రా నువ్వు అనేది? లండన్ వస్తున్నావా? అవునరా ఫోల్, నీ పక్కన ఫ్లాట్ ఖాళీగా ఉందిగా, అందులో దిగిపోతాను. దిగడం సరేరా, 1 year దాకా లండన్ రానన్నావు. అప్పుడే ఏమొచ్చింది నీకు? వచ్చాక చెప్తానులేరా. అర్థమైందిలేరా. ఏంట్రా నీకు అర్థమైంది? కొత్త పెళ్లి కొడుకు కదా, హనీమూన్ ట్రిప్ లండన్ లో పెట్టుకున్నాం అన్నమాట. అవునా? షడాప్. హనీమూనా ఆవకాయ జాడినా? అలాంటిదేమీ లేదు. అదేంట్రా, కొత్త పెళ్ళం లేకుండా ఇక్కడెలా ఉంటావు? డోంట్ రిపీట్ ఇట్, ఐ హేట్ హర్. అర్జున్, ఏమిట్రా నువ్వు అనేది? వచ్చాక చెప్తానురా. సర్లే, ఇప్పుడు నేనేం చేయాలి? ముందు ఆ ఫ్లాట్ రెడీ చేయించు. ఓకే ఓకే, బాయ్ జాన్. బాయ్ అర్జున్. ఒక్క నిమిషం. ఏంటి? త్వరగా చెప్పు. మీకేనండి గిఫ్ట్, తీసుకోండి. గిఫ్టా? నాకా? అది నువ్వివ్వడం. ట్రాష్, సింప్లీ రబిష్. అడ్డు తప్పుకో. చూడకుండా ట్రాష్, రబ్బిష్ అనడం మీలాంటి హై సొసైటీ వాళ్ళ కల్చర్ కాదండి. ఇదే ఇదే ఈ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ అంటేనే నాకు చిరాకు. పోన్లేండి, మీరు లండన్ వెళ్తున్న శుభ సందర్భంలో ఈ గిఫ్ట్ మీకోసం నేనే తయారు చేశాను. ఐ సీ. నువ్వంటే నాకు గిట్టదు. నీకు దూరంగా పోవడానికే అమ్మా నాన్నల్ని బతిమాలి నేను లండన్ వెళ్ళడానికి రెడీ అయ్యాను. అలాంటి నువ్వు కోహినూరు వజ్రం ఇచ్చినా సరే నేను ముట్టుకోను. కోహినూర్ వజ్రం వెనక చాలా పెద్ద ప్రేమ కథ ఉంది. నేనంటే గిట్టని మీకు కోహినూర్ ఎలా ఇస్తాననుకున్నారు? ఏమిటి పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? తప్పుకో తప్పుకో తప్పుకోమంటుంటే. అర్జున్, చూడమ్మా, ఈవిడి గారు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిందట, అది నేను తీసుకోవాలని మొండిగా అడ్డొస్తోంది. తరంగిణి, ఎందుకమ్మా వాణ్ణి విసిగిస్తావు?
కన్నవాళ్ళం మాకే వాణ్ణి అడ్డుకునే హక్కు లేదు. నువ్వెందుకమ్మా తాపత్రయపడతావు? నువ్వు తప్పుకోరా. మీరు కన్నవాళ్ళు మాత్రమే అత్తయ్యా. నేను కట్టుకున్న భార్యని. భర్త నన్ను వదిలే సంవత్సరం వరకు దూరదేశం వెళ్తుంటే చిన్న కానుక కూడా ఇవ్వకుండా ఉండటం బావుండదు కదా. అంటే నీకు వాడు లండన్ వెళ్ళడం ఇష్టమేనా? నా ఇష్టాలు మా వారికి ఇష్టమైతేనే. అవునవును, సీతా సావిత్రి అనసూయల తర్వాత ఈవిడేనమ్మా. మీ వెంట రావడం లేదు కాబట్టి నేను సీతని కాదు. నా మాంగల్య బలం నాకు తెలుసు కాబట్టి యముడితో పోరాడే సావిత్రిని కాదు. ఇహ మిమ్మల్ని పసిపెట్టగా మార్చే శక్తి నాకు లేదు కాబట్టి నేను అనసూయని కాదు. నేను తరంగిణిని. డైలాగులు బాగానే చెప్తున్నావు. చూడు, ఇలా సెంటిమెంట్గా మాట్లాడితే కరిగిపోవడానికి మైనపు బొమ్మ కాదు అర్జున్. తప్పుకో. నా బహుమతిని కనీసం చూడకుండా వెళ్ళనివ్వను. నాకు చూపించడం నీ తరం కాదు. ఏ నేనంటే అంత భయమా? హే, నువ్వంటే నాకేంటి భయం? అయితే చూసి విసిరికొట్టొచ్చుగా. చూడడమ్మా, చూస్తే లండన్ వెళ్ళినా నువ్వే గుర్తుకొస్తావు. అందుకు వాడికి భయం. అమ్మా, నువ్వు కూడా ఏంటి ఈవిడ్ని మర్చిపోవడానికే వెళ్తున్నవాణ్ణి. ఈవిడ గిఫ్ట్ చూస్తే మర్చిపోలేనా? అంత ధైర్యం ఉన్నవాడివి చూడొచ్చు కదరా. ఓకే, చూశాక దాన్ని నేను ఏం చేసినా మీరు బాధపడకూడదు. అలాగే, మీరు ఓపెన్ చేయండి. ఇలాంటి గిఫ్ట్కి నీకు మళ్ళీ ఒక నౌకరా? నువ్వే ఓపెన్ చేయి. గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఓపెన్ చేయరండి, తీసుకున్న వాళ్ళే ఓపెన్ చేస్తారు. అది హై కల్చర్ అన్నట్టుగా విన్నాను. పోలేండి, నేను ఓపెన్ చేస్తాను. ఓహో, ఆ మాత్రం కల్చర్ నాకు తెలుసు. వావ్, వాట్ ఇస్ సర్ప్రైజ్. అవును, నీకెక్కడిది? నేనే చేశాను. నువ్వా? అవును, ఏ అని అడిగారు? ఏం లేదు, ఈ ఈ మినియేచర్లో తాజ్మహల్, చర్చ్, గుడి ఇవన్నీ ఏంటి? అవునండి, జనరల్గా థీమ్ పార్క్లో వాటర్ గేమ్స్, అమేజింగ్ గేమ్స్ అన్నీ ఉంటాయి. కానీ మా వారిది అందరికంటే భిన్నంగా ఉండాలని ఇలా చేశాను. చూడండి, తాజ్మహల్, దేవస్థానం, చర్చ్, ఇలా మన భారతదేశంలో ఉన్న ముఖ్యమైన సుందర కట్టడాల నమూనాలు థీమ్ పార్క్లో కట్టిస్తే మన దేశంలోని సామాన్యులకు, విదేశీయులకు ఒకే చోట మన భారత జాతి అని గర్వించే కళా సంపదని చూపించొచ్చు. వండర్ఫుల్, రియలీ అమేజింగ్, గ్రేట్ థీమ్ పార్క్. అవును, దీని పేరేం పెట్టాలనుకున్నావు? ఎంబీఎం. ఎంబీఎం. ఎంబీఎం అంటే? మేరా భారత్ మహాన్. సూపర్ సూపర్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ అమ్మా. చూసావుగా మరి, చూసి ఏదో చేస్తానన్నావుగా, చేసేయ్. పాపం తరంగిణి,
రాత్రంతా నిద్ర కూడా పోకుండా తయారు చేసింది. పిరగొడతావో పారేస్తావో ఏదో ఒకటి చేయి, చూసి ఆనందిస్తాం. అమ్మా, నేనేం మూర్ఖుని కాను. నేను ఆరాధించే థీమ్ పార్క్కి ఒక కాన్సెప్ట్ దొరికింది. ఆసియా ఖండంలో మన దేశంలో లేని కొత్త ప్రతిష్టలు రామోజీ ఫిలిం సిటీలో తెచ్చారు మహానుభావుడు. ఆయన అడుగుజాడల్లో ఒక్క అడుగైనా వేయాలని నా కోరిక. ఆ రూపం ఇందులో కనిపించింది, ఈ రూపంలో కనిపించింది. ఇంకే మీకు నచ్చితే లండన్ వెళ్ళి దీని రూపకల్పన చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. మీ మనవరాలు నన్ను ప్రేమిస్తోంది. నా కోసం తన జీవితాన్ని బలి చేసుకుంటానంటోంది. నేను పక్క రూంలోనే పడుకుంటాను. మీకే అవసరం వచ్చినా పిలవండి. వెంటనే పిలిపించండి. నాకిక్కడ విశ్రాంతి లేదు. నాకు దూరంగా వెళ్ళినా నన్ను నువ్వు మర్చిపోలేవు కోకోల్.